కానీ ఆ మధ్య నేను ఆశ్చర్యపోయినా మా సోదరి సునీతమ్మ జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఆమె పక్క పార్టీ కావచ్చు, నా సిద్ధాంతం నచ్చకపోవచ్చు, కానీ ఆడబిడ్డ 3 సార్లు ఈ ప్రాంతానికి సేవలు అందించింది జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా. ఆమె ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే కారు మీద బండరాలు ఎత్తేసి ఆ సోదరిమణిని అవమానించారు. ఈ రకమైన సంస్కృతి ఎప్పుడైనా వికారాబాద్ లో ఉండేనా? ఈ రౌడీజం ఉండేనా? సొంత పార్టీ ఆడబిడ్డను సునీతమ్మను నడి బజార్లో అవమానించి కారు మీద బండరాలు ఎత్తేపించిన సంస్కృతి ఈ స్థానిక ఎమ్మెల్యేది. ఇక్కడ లేని సంస్కృతి, ఇక్కడ లేని రౌడీజం ఇవాళ ఈ ప్రాంతానికి టిఆర్ఎస్ పార్టీ వల్ల వచ్చింది మిత్రులారా. అందుకే ఇవాళ మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమాలుగా జరగాలి అని అంటే ఈ ప్రచారాన్ని ఇక్కడ మొదలు